అనకాపల్లి జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం జగన్. లక్షలాదిగా హాజరైన జనం ముందు చంద్రబాబు వైఫల్యాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ సభికులను ఆలోచింపజేసేలా ప్రసంగించారు సీఎం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం జగన్. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలన్నీ కలిసి ఒక్కడిపై బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకొని పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. రైతు భరోసా, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు పెట్టించామని వివరించారు సీఎం. వైసీపీ పాలనలో దేశంలో ఏపీ 5వ స్థానానికి ఎగబాకిందని, లంచాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు తప్ప బాబు పాలనలో ఏముందని ప్రశ్నించారు సీఎం. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచికి అడ్డుపడుతున్న పెత్తందారులపై యుద్ధం చేయడంలో ప్రజలు తనకు మద్దతుగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయేలా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి మాత్రమే కావని, పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలైనందున జాగ్రత్తగా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు సీఎం. అబద్దాలతో ఏర్పడిన కూటమితో తడబడుతున్న తనను ఆశీర్వదించాలని కోరారు సీఎం. అన్యాయం చేయాలనుకుని కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ జనాన్ని ప్రశ్నించారు సీఎం జగన్. సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని, తన సభలకొస్తున్న జనసందోహాన్ని చూసి ఉక్రోషం తట్టుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు తనపై రాళ్లు వేయమంటున్నారని ఆరోపించారు సీఎం జగన్. ఒక చేయూత లాంటి పథకం, ఓ కాపు నేస్తం లాంటి పథకం, ఓ ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు అండగా ఉంటూ ఓ వసతి దీవెన, ఓ విద్యా దీవెన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతా ఉన్నాను, చెప్పవయ్యా చెప్పు, ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబునైనా కూడా. రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర, ఓ చేదోడు, ఓ తోడు, ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు 7 వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు మీ జగన్. చూపిస్తా ఉన్నాడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చాడు అనంటే, ఎవరు తీసుకొచ్చాడు అనంటే మీ బిడ్డ రాకమునుపు, మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.